వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సుఖీ సెంగుం ఆనైచాతన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో பேய் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குழல் ஐச்சியர்மத்தினால் ஓசைப்படுத்த தயிரரவம் கேட்டிலையோ நாயக பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டி கிடத்தியோ తోసెముడయ్యాం తీరవేలో రెంబావాయ్. తన సఖులని గోద పిలుస్తూ ఉంది. ఓ వెర్రి పిల్ల, ఇంకా నిదుర లేవలేదా? పక్షుల కిలకిల రావాలు ప్రారంభమైపోయాయి. తెల్లవారుజామునే చక్కగా పక్షులన్నీ కూడా నిదుర లేచి అవి వలస వెళుతూ ఉంటాయి. ఆ సమయంలోనే ఆ వలసకి వెళ్ళేటటువంటి ఆ ముందు సమయం అంటే నిదుర లేవంగానే తమ యొక్క జంట పక్షులతోనూ తమ పిల్ల పక్షులతోనూ ఎన్నో ఊసులాడుతాయి, ఎంతో ప్రేమని చూపిస్తూ ఉంటాయి, ఎన్నో బుద్ధులు చెప్తూ ఉంటాయి పిల్ల పక్షులకి. ఆ కిలకిలా రావాలు వినబడడం లేదా? గోపెమ్మలందరూ కవ్వంతో పెరుగు చిలుకుతున్నారు. ఆ సవ్వడి చూడు ఎంత బాగా వస్తుందో. గోపెమ్మలందరూ కూడా చక్కగా పెరుగు చిలుకుతూ ఉండగా మన చిన్ని కిట్టమ్మ గుమ్మడేడే గోపిదేవి గుమ్మడేడే కన్న తల్లి గుమ్మడను వాడెందుగలడే అమ్మ గోపెమ్మ అమ్మ గుమ్మడేడే. ఎలా అడుగుతున్నాడో చూడండి, మన కళ్ళకి కట్టినట్టుగా అడుగుతున్నాడు. ఆ గోపిమ్మలందరిలోనూ మనము ఉన్నాము అనేటటువంటి భావన మనకి కలుగుతోంది కదా. మనము కూడా గోపెమ్మలలో ఒక గోపికగా భావించుకుంటున్నాము. మనతో చిన్ని కృష్ణ ఉండి చక్కగా అమ్మ గుమ్మడి అని భయపెట్టావు కదా నన్ను, ఎక్కడున్నాడమ్మా గుమ్మడి అని అడుగుతున్నట్టుగానే ఉంది కదా. కవ్వముతో పెరుగు చిలుకుతూ ఉండగా ఆ గోపెమ్మలందరి చాటున చేరి ప్రతి ఇంట కృష్ణుడు ఉన్నట్టుగానే ఉంది. ఎంత మధురమైన భావనలో ఉన్నాం మనము. బహుశా మనము కూడా నందగోకులంలో గోపెమ్మల సరసన మనము కూడా ఉన్నామేమో. అప్పుడు కూడా మనము గోపికగానే జన్మించి ఉంటాము. అందువల్లనే కృష్ణ పరమాత్మ యొక్క దయ మన మీద ప్రసరించబడి ఇప్పుడు కూడా మనము కృష్ణ పరమాత్మని ఎన్నో రకాలుగా వేడుకుంటున్నాము. ఆ కృష్ణుడి యొక్క భక్తులుగా ఉన్నాం మనము. ఎన్ని రకాలుగా మనము మన భక్తిని చూపించాలో పరమాత్మునికి అన్ని రకాలుగా మనం ప్రదర్శించుకుందాము. భగవంతునికి మన భక్తి చేరడమే ప్రధానం. ఈ శ్రీవ్రతము లోకానికి మేలు కలిగించేది. ఈ శ్రీవ్రతము చేసుకుందాము. రండి, స్నానానికి రండి. ముందుగా స్నానము చేసి ఆ దేవదేవుని కీర్తించుకుందాము. గోపెమ్మలందరూ చక్కగా ప్రార్థిస్తున్నారు. కేశవ, నారాయణ, దామోదర, తండ్రి మమ్మల్ని రక్షించడానికి వచ్చావా? నువ్వు వెన్న దొంగవి నాయనా, నీకు వెన్న కావాలా? నీకోసం ప్రత్యేకంగా మేము కుండలో వెన్న పెడతాము.
వచ్చి తిని వెళ్ళు. నువ్వు మాతోటే ఉన్నావు కదా, మా సరసనే ఉన్నావు కదా, మాకు ఇన్ని రకాలుగా చిలిపి చేష్టల్ని చూపిస్తూ ఉన్నావు కదా, మళ్ళీ అంతలోకే మాయ కమ్మించి నువ్వు పరమాత్మవి అని మేము గ్రహించలేకుండా చేస్తున్నావు కదా అని గోపిమ్మలందరూ కూడా వేనోళ్ళ కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి గోపిమ్మలు చల్ల చిలుకుతూ కృష్ణుణ్ణి కీర్తిస్తూ ఉంటే ఇంకా నిద్ర వస్తున్నట్టుగా ఉందా? లేవండి చెల్లులారా, లేచి రండి, తలుపులు తీయండి, ఈ బంగారు వాకిళ్ళని తెరిచి బయటికి రండి. మనము ఆ బంగారు వాకిళ్ళని తెరుచుకొని, అంటే కృష్ణ పరమాత్ముని యొక్క బంగారు వాకిళ్ళని తెరుచుకొని స్వామివారు మేల్కొల్చారు అని వెళ్ళి స్వామివారిని కీర్తిద్దాం. ఇంకా లేవలేదా? మనము వెళ్ళి ఆ శ్రీరంగనాథుడి సేవలో పాల్గొని స్వామివారిని కీర్తిద్దాం, భజిద్దాం, పూజిద్దాం. ఎన్నో రకాలుగా మన భక్తి తత్పరతలని భగవంతుడి పాదాల ముందర పెడదాం. ఓ చెల్లులారా రండి, ఇంకా లేవలేదా? ఇన్ని రకాలుగా ఉత్సాహపరుస్తున్నాను మిమ్మల్ని, లేవండి, కృష్ణుడి యొక్క సేవలో తరిద్దాము. గోపెమ్మలందరూ తెల్లవారుజామునే నిద్రలేచి చక్కగా అలంకరించుకున్న వారై దివ్యమంగళంగా ఆ స్వామివారిని కీర్తించుకుంటూ పూజించుకుంటూ ఆ స్మరణ చేసుకుంటూ చక్కటి అలంకారంతో ఉన్నారు. కృష్ణుడు మా వద్దే ఉన్నాడు, కృష్ణుడు మా ఇంటే ఉన్నాడు, ఆ గోవిందుడు మనవాడు అనేటటువంటి ఆరాధ్య భావనతో చక్కటి అలంకరణతో వారందరూ కూడా కన్నులకు ఇంపుగా అలంకరించుకొని చల్ల చిలుకుతున్నారమ్మా. ఆ అలంకరణని కూడా ఒక్కసారి మనం చూసినట్టయితే చక్కగా రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించారు, నుదుటున తిలకం పెట్టుకున్నారు, కుంకుమని అద్దారు. చక్కటి కుంకుమ ఎంత చక్కగా శోభిస్తూ ఉంది, ఉదయ సూర్యుని వలె శోభిస్తూ ఉన్నటువంటి ఆ కుంకుమ కాంతులు ప్రతి ఇంట ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉన్నాయి. ప్రతి ఇంట కూడా ఆ కాంతి వెదజల్లబడినట్టుగా ఉంది. ఇంత అందమైనటువంటి గోపకాంతలు, వారు వేసుకున్నటువంటి బంగారు ఆభరణాలు ఆ చల్ల చిలుకుతూ ఉంటే, వారు ఇంటిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఏది చేస్తున్నా కూడా చక్కటి సవ్వడులతో ఉన్నాయి. ముద్దు ముద్దు అయిన అడుగులు వేస్తున్నారు, ముచ్చటైన నడక నడుస్తున్నారు, హృదయంగా అలంకారం చేసుకున్నారు, భగవంతుని కీర్తిస్తూ ఉన్నారు. కాసుల పేరుల ధ్వనులు కానీ, ఆ ముత్యాల సరాల ధ్వనులు కానీ, బంగారు ఆభరణాల ధ్వనులు కానీ, గల్లు గల్లు అనేటటువంటి కాలి అందెల ధ్వనులు కానీ ఎంతో సవ్వడితో చాలా హృదయంగా ఉన్నాయి. ఇంకా మీకు నిద్రపోవాలనిపిస్తోందా? లేవండి, లేచి త్వరగా రండి, లేవండి, త్వరగా మనము భగవంతుణ్ణి కీర్తిద్దాం, ధ్యానిద్దాం, రాగాలు ఆలపిద్దాం, భగవంతుని యొక్క భజన చేసుకుందాం, శ్రీవ్రతము చేసుకుందాం. లోకానికి సుభిక్షాన్ని ఇచ్చేటటువంటిది ఈ శ్రీవ్రతము. రండి చెల్లులారా, రండి. శుభం. And for more